మనం ఈ పని చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. పొద్దున్నైతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. నీ అమ్మ పంతులు, అదృష్టం వస్తుందా? చచ్చిపోయావు నా చేతిలో. ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? భయపడకూడదా? ఆత్మ డైజెస్ట్ చేసుకోవడానికి నాకు చుక్కలు కనపడుతున్నాయంటే ఇప్పుడు శవం వచ్చింది. భయపడకుండా డాన్స్ వేయాలా? మనం పార్సల్ చేయాల్సింది వాడినే. ఆహా, ప్రపంచంలో శవాన్ని పాతి పెట్టాలనుకుండా పార్సల్ అనే పదం వాడిని ఏకైక వీరవంతి ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. ఇదిగో అలా చిన్నపిల్లళ్ళ అల్లరి చేయకూడదు. చచ్చిన వాడే కదా, ఎందుకు భయం? నువ్వు చచ్చిందానివి, నీకు భయం ఉండదు. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావు? చిన్నప్పుడు మా నాన్నమ్మ చనిపోతే నేను శ్మశానాన్ని కూడా వెళ్ళలేదు తెలుసా? అయ్యో, ఒంటరిగా పోయారా? ఆవిడేమన్నా పేరెంటానికి వెళ్ళిందా 10 మందిని తోడు తీసుకెళ్ళడానికి? పోయే వాళ్ళు అలా ఒంటరిగానే పోతారు. ఇదంతా కాదు సత్య. నువ్వు ఆ శవాన్ని పాతి పెడతావా పెట్టవా? పెట్టను. చంపేస్తావా? చంపే. ఈ టార్చర్ కన్నా అదే బెస్ట్. నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను సత్య. నిన్నెలా చంపగలను? ప్రాణం ఉన్నోళ్ళు చెప్పాలది, పోయినోళ్ళు కాదు. ప్రాణం అనేది శరీరానికి అక్కర్లేదు, మనసుకు ప్రాణం ఉండదు. అదే కదా డైలాగు, చాలా సినిమాలో చూశాను. కరెక్ట్. నా మనసులో మాట చెప్పావు. నువ్వే నాకు పర్ఫెక్ట్ పార్ట్నర్ అనడానికి ఇంతకన్నా నిదర్శనమే ఉంది. నువ్వేమన్నా చేసుకో, నేను మాత్రం శవాన్ని పాతి పెట్టను. ఏం చేస్తాను? పోలీసులకు ఫోన్ చేసి నువ్వు హత్య చేసావని చెప్తాను. నీకంటే జైలుకి వెళ్ళడానికి క్రైము, బయటికి రావడానికి బెయిలు కావాలి. నాకు అవేం అక్కర్లేదు కదా. అమ్మ దుర్మార్గురాలా. ఆయన ఆత్మమైండ్ ఫోన్ ఎలా చేస్తావమ్మా? ఫోన్ ని ఆవహించి 100 డైల్ చేస్తాను. మనిషిని ఆవహించిన నాకు ఫోన్ ని ఆవహించడం ఒక లెక్క. మాస్టర్ ప్లాన్ తో నాకు దగ్గరేవు కదా, నిజం చెప్పు. చూడు, నేను నిన్ను ప్రేమగానే అడుగుదాం అనుకున్నాను, కానీ అంతలో నువ్వే వెళ్ళి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి శవాన్ని చూసి భయపడ్డావు. నేను బేతాళున్నైతే నువ్వే నా విక్రమార్కుడివి. నువ్వు బేతాళంత భయంకరమేమో, నేను విక్రమార్కుడంత ధైర్యవంతుని కాదు. ప్లీజ్ మాయా, ఈ గోస్ట్ బిగ్ బాస్ హౌస్ లోకి ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి నన్ను ఎలిమినేట్ చేసేవా ప్లీజ్? వెళ్ళిపోతాను మా అమ్మ దగ్గరికి. ఇంట్లోకైతే 10 మందినైనా తీసుకురాగలను సత్య, కానీ నా మనసులోకి నిన్ను తప్ప ఎవరిని తీసుకురాలేను. నువ్వు అంత రొమాంటిక్ గా మాట్లాడినా ఫీల్ అయ్యే ఓపిక లేదు మాయా. ఇంటికి వస్తావా అంటే సచ్చిన ఇంత అందమైన అమ్మ దొరకదని ఆశగా వచ్చాను. వచ్చాక తెలిసింది సచ్చిందే పిలిచిందని. నేనంత భయంకరమైన దాని కాదు సత్య. అవునా? కాకపోతే నలుగురిని చంపాలనుకుంటున్నాను అంతే. వాళ్ళ చావుకి స్కెచ్ కూడా డిజైన్ చేశాను. ఇదిగో, నువ్వు నన్ను కన్విన్స్ చేస్తాను ట్రై చేస్తానని నాకు అర్థం అవుతుంది. ఏంటంటే నాకు యాంగ్జైటీ పెరిగిపోతుంది. ఒక్క 2 minutes అవ్వా ప్లీజ్, 2 minutes. అయితే ఈలోగా నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను. అమ్మదేనమ్మా వెళ్ళిపోయింది. ఇదే దాని కోరిక. అదొకళ్ళు తీర్చేసామనుకో మాయమైపోద్ది. ఒక రాత్రి పీడకలనుకుంటే మొత్తం సెట్ అయిపోద్ది. ఎంటర్ ద డ్రాగన్. మాయా, మాయా, ఓయ్ మాయా, ఓయ్ బాబా, మాయా, 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 మాయా. అమ్మోయ్, భయపడ్డావు కదా? నేను ఫస్ట్ సీన్కే భయపడ్డాను. నువ్వు గంటకి గుర్తు చేయక్కర్లేదు. క్యూట్ గా ఉంటుందని అలా చేశాను. ఇదేమి క్యూట్ గా లేదు. నన్ను కూడా 7 చేస్తాను ట్రై చేస్తున్నట్టుంది. సర్లే, ఇది తీసుకో. ఏంటిది? మెడికల్ షాప్ నడిపినండి, నాకే అర్థం కావట్లేదు. ఏ మందుల షాప్లో తీసుకురావాలి ఇది? అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కాదు, మరే మన బంధానికి డిస్క్రిప్షన్. ఐ మీన్ ప్రేమలేఖ. ప్రేమలేఖ. లేక ఈ ఆలోచన ఎందుకు వచ్చిందమ్మా? ఇవ్వాలనిపించింది. అయినా నువ్వు నన్ను వదిలి వెళ్ళట్లేదు కదా. నువ్వు వెళ్ళనివ్వటం లేదు. అదే లేవోయ్, యాక్చువల్లీ నేను మన ప్రేమ కథ కూడా రాశాను. ఆహా, మన దగ్గర అలాంటి కళాపోషక అలవాట్లు కూడా ఉన్నాయేటి? ఇప్పటి వరకు ఆత్మకథలు చూశాను, ఆత్మ కథ రాసుకోవడం మొదటిసారి చూస్తున్నాను.
ఒక ఆత్మగా ఒక పని చేయడం ఎంత కష్టమో తెలుసా? తెలీదు. అక్షరానికి అన్నానికి విలువ ఇవ్వక మన దేశంలో ఎంతో మంది రైతులు రచయితలు ఎంత కష్టపడుతున్నారో తెలుసా? ఏం నువ్వు ఏదో 100 సినిమాలు తీసి 101 సినిమా ఆడే ఫంక్షన్లో మాట్లాడినట్టు మాట్లాడతావేటి? అసలు ఈ టాపిక్ ఎందుకు వచ్చింది? ఏదో నువ్వు కంగారు పడుతున్నావని కూల్ చేద్దామని సత్య. ఇది కూల్ చేస్తున్నట్లేదు, కూల్ చేస్తున్నట్టుంది. గ్యాప్ అవ్వకుండా జవ్వలు వదులుతున్నావు. ఇంతకీ ఏం చేయాలి దీన్ని? దీన్ని కాదు, వాడు మగాడు, వాడిని అనాలి. ఈ టైంలో గ్రామర్ ఏంటి నీకు? ఏదో ఒకటి. ఏముంది, సూట్ కేసులో సర్దే. సూట్ కేసు ఏది? వచ్చిందా? అనవసరం అడిగానా? ఇందులో పట్టడం పర్వాలేదు, ఇంకో పెద్ద సూట్ కేసు, పెద్ద బ్రాండ్. వాడికి అది వేస్ట్, ఇందులోనే సర్దే. నాకు బ్యాండ్ పడుతుంటే నువ్వు బ్రాండ్ చూస్తున్నావా? పెద్ద దాంట్లో అయితే కంఫర్టబుల్ గా సరిపోతాడు. వాడేమైనా ఫస్ట్ ఏసీలో టికెట్ తీసుకొని ట్రావెల్ చేస్తున్నాడా? బర్త్ కంఫర్టబుల్ గా ఉందో లేదో చూడడానికి? పాతి పెట్టడానికి పాత సూట్ కేసే కరెక్ట్. కానీ సచ్చిన పేనాస్పతి పోలేదు నీకు. సర్లే, నీ సేవ నీ సూట్ కేసు నీ ఇష్టం. వచ్చిందా? దయ్యం కదా, ఈజీయలే. కొంచెం జాగ్రత్తగా వెళ్ళు, నాకు చీకటి అంటే భయం. ఏ రప్పని గంజాయి తోట భయం అన్నట్టు దెయ్యాలకు చీకటి అంటే భయం అంటే అసహ్యంగా. దెయ్యం అన్నదని ఎన్నిసార్లు చెప్పాలి? సర్లే. ఏదో సాత్వికమైన ఆత్మ అనుకున్నాను, డిక్కీలో ఉంది కదా భయానకం. చాలదేంటి? అవును సత్య, నువ్వు కూడా చనిపోయి ఆత్మవయ్యావనుకో, అప్పుడు ఏం చేయాలనుకుంటావు? సచిన ఆత్మతో వెళ్తూ సచిన్ సేవను తీసుకుని పోతూ, సత్యాక ఆత్మ అయితే ఏం చేయాలో ఆలోచించాలా? అబ్బా చెప్పు సత్య. నేను ఒకళ్ళు సచిన తర్వాత ఆత్మ అయితే ఏ మనిషిని ఇబ్బంది పెట్టకూడదు అని అనుకుంటాను. కొంతమంది ఉంటారు ఇంటికి పిలిచి మరీ చంపేస్తారు. అలా మాత్రం అసలు చేయను నేను నిన్నే అన్నాను. తెలుసు. మరి ఎందుకని అవ్వు? నువ్వు స్పృహ తప్పినప్పుడు భయపడ్డాను, కానీ ఇప్పుడు మెల్లగా ధైర్యం వస్తోంది. వాట్ ఎన్ ఆప్టిమిస్టిక్ సోల్. ఇంత దీనిలో కూడా పాజిటివ్ పర్స్పెక్టివ్ ఎత్తుకుంటున్నావంటే అనవసరంగా భూమి మీద తిరుగుతున్నావు. స్వర్గంలో ఉండాల్సిన లెవెల్ నీది. నేను స్వర్గానికి వెళ్ళను, అక్కడ సత్య ఉండడుగా. నువ్వేమంత ఇదేవక్కర్లేదు. అప్పట్లోలాగా ఎవడ 100 ఏళ్ళు బతకట్లేదు. తిప్పిదంతే ఓ 30 ఏళ్ళు అంతే. అప్పుడు వచ్చిందా? మనుషులు ఎవరు ఉండరు గాని ఒక 3-4 ఆత్మలు ఉన్నాయి లాస్ట్ టైం. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అవసరమా? నువ్వే కదా అడిగావు, అయినా ఎందుకు అలా అంటావు? ఒకప్పుడు ఆత్మలు కూడా మనుషులే. ఆత్మను ప్రేమించలేని మనిషి కూడా ఆత్మతోనే సమానం. శంకర్ దాదా ఎంబీబీఎస్ దూకు. అదే దిగు. నువ్వు దిగవా? బయటికి వెళ్ళిపోయావా? దిగుతున్నాను. మొత్తానికి పాతి పెట్టేశావు. మాయా, నా జీవితంలో ఎప్పటి వరకు ఎప్పుడు ఇన్ని ఎమోషన్స్ ఫీల్ అవ్వలేదు. ఇదొక మంచి కళలా ఉంటుంది కానీ ఎప్పటికీ పేడకల్లవ్వదు. మనం ఎంచుకున్న దారి ఎంత అందంగా ఉంటుందో చెప్పడానికి ఒక జ్ఞాపకం మనకు చెప్తుంది. ఇదొక అందమైన జ్ఞాపకం. ఐ మిస్ యూ మాయా, ఐ మిస్ యూ. ఓకే, ఎందుకు ఎమోషనల్ అవుతున్నావు? అంటే చాలా సినిమాల్లో చూశాను, కోరిక తీరిపోయిన తర్వాత ఫుల్గా మెరిసిపోయి ఆత్మ పరలోకంలో చేరిపోతాయి కదా. నీ కోరిక కూడా తీరిపోయింది కదా, వెళ్ళిపో. నా కోరికే నీతో ఉండడం రా. ఏ ఊరుకో, నీ కోరిక నాతో ఉండవేంటి? సినిమాల్లో చూపించినట్టు ఇక్కడ వర్కౌట్ అవ్వదు. నేనెక్కడికి వెళ్ళను. నువ్వు వెళ్ళిపోతావని ధీమాతో ఏంటేంటో వాగేశాను, ఏమనుకోకే. ఏమనుకోకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. శవాన్ని బాధ పెట్టాను, ఇంకేటి చేయాలో చెప్పు. ఇంకా 2 చంపాలి. మాయా, నేను చెప్పడం ఏంటి? నీకేమైనా పిచ్చా? వాడిని పాతి పెట్టావు కదా. ఆడు చచ్చాడు మాయా. చచ్చాడని నీకెవరు చెప్పారు? అంటే ఆడు చావలేదా? లేదు, స్పృహ తప్పాడంతే. తలకి దెబ్బ తగలడం వల్ల అక్కడే ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరై చచ్చిపోతాడు. అయ్యో పాపిష్టాత్మ, నాతో మర్డర్ చేయించావు కదే మట్టి. వాడిని తీయడానికి నువ్వు గొయ్యి తవ్వితే ఆ గొయ్యిలో నువ్వు పడేలా నేను చేస్తాను.
నువ్వు చనిపోయావు కదా. సారీ బ్రో, నువ్వు చనిపోయి అనుకుని పాతి పెట్టేశాను. అసలు నువ్వెవరు? నేను నా బాయ్ ఫ్రెండ్. నేను కాదు. వెళ్ళిపోయాడా? లగెత్తు సత్య, లగెత్తు, పరిగెట్టు పరిగెట్టు.